चैन खो के जी ना सकूंगा तुझसे अब दूर होके। सारे जहां से मुझको लगने लगा तू प्यारा। పేపర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇంకేం మసాలాలు దీనికి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఏంలే. ఇప్పుడు దీనికి కావాల్సిన అక్క మసాలా వేసుకొని ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ 4 కట్ చేసుకొని పొడవుగా బాగా కొంచెం ఫ్రై అవ్వని వాళ్ళు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు, బిర్యానీకి కావాల్సిన నీళ్లు, అక్క మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్, లెమన్ వేసుకోవాలి. దాంట్లోనే మనం గరం మసాలా పౌడరు, కొద్దిగా బాజా మసాలా పౌడర్ వేసుకొని బాయిల్ అయ్యే నీళ్ళల్లో అంతే. ఇంకేం మసాలా ఇంకేం లేదు బిర్యానీకి, ఓన్లీ బ్లాక్ పెప్పర్. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇవన్నీ తీసేయాలి మసాలా, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి ఈ అక్క మసాలా నోట్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసేసేయాలి. మనం బాయిల్ అయిన తర్వాత నీళ్ళు, బిర్యానీ బియ్యం కడిగి పెట్టుకుని బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెను మీడియం సైజ్ పొటాటో కూడా 2 కట్ చేసుకొని వేసుకొని చికెన్లో బాగా ఉడికిన తర్వాత కొద్దిగా తీసి కొద్దిగా ఉండిచ్చి దాంట్లో అన్నం వేసుకోవాలి. ఎక్కువ ఉడకనివ్వకూడదు బియ్యము, ఒక 10-20 నిమిషాలు అంతే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు కుక్ అయిన రైస్ను దీంట్లో వేసుకోవాలి. కింద లేయర్ బై లేయర్ చికెన్ వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి ఎక్కువ ఇంకేం మసాలా లేదు, ఫ్రెష్ క్రీమ్ వేసినాం కాబట్టి చికెన్లో జాఫ్రన్, రోజ్ వాటర్, కెనవా వాటర్ ఇవి వేసి చేసినట్టు స్వాద్ భలే ఉంటుంది. మనం బాయిల్ చేసుకున్న ఎగ్, కొద్దిగా గార్నిష్ కోసం కాజు, ఫ్రైడ్ ఆనియన్,